Question number 572, Minister for Energy. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. బి ప్రశ్న సమాధానం రాష్ట్రంలో సౌర విద్యుత్తును ప్రోత్సహించడానికి 2015 సౌర విద్యుత్ విధానాన్ని విడుదల చేయడం జరిగింది. వ్యర్థాల నుండి విద్యుత్ ఉత్పాదన చేయడానికి దానికి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి టారిఫ్ను కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో 2017-18 నాటికి 3600 మెగావాట్ల సౌర విద్యుత్తు, 18-19 నాటికి 3894 మెగావాట్ల సౌర విద్యుత్తు, 2019-20 నాటికి 3943 మెగావాట్ల సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా డి ప్రశ్నకు సమాధానంగా ఈ ఎన్టీపీసీ ఎస్ఈసి ద్వారా గ్రిడ్ అనుసంధానిత సౌరశక్తిని ఉత్పత్తి చేయడానికి రాబోయే 2 ఏళ్లలో 2092 మెగావాట్లుగా దాన్ని నిర్ణయించడం జరిగింది. గ్రిడ్ అనుసంధానిత సౌర పైకప్పు కార్యక్రమాలకి సంబంధించి 50 మెగావాట్లు, కుసుమ్ కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కుసుమ్ కార్యక్రమం కింద 500 మెగావాట్లు, వ్యర్థాల నుండి వేస్ట్ టు ఎనర్జీ ఉత్పత్తి చేయడానికి 62.5 మెగావాట్ల సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయాలని చెప్పి లక్ష్యంగా నిర్ణయించుకోవడం జరిగింది. గౌరవ సభ్యులు బాల్కసుమన్ గారు, మహేష్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. తెలంగాణ ప్రభుత్వం రాకముందు మన రాష్ట్రంలో కరెంట్ ఏ పరిస్థితుల్లో మనకు అందరికీ తెలుసు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి జూన్ 2 నాడు వచ్చిన తర్వాత మరి శాశ్వత పరిష్కారం చేసి ఇవాళ కరెంటు సమస్యను మరి దేశంలోనే మొదటి స్థానం తీసుకొచ్చి రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇవ్వడం నిజంగా కూడా అభినందనీయం. ఇవాళ ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. రైతులు కూడా ఆ రకంగా మరి అలా పంట సాగు కూడా రెండింతలు కావడం మనం అందరూ కూడా తెలుసు అధ్యక్ష. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి విండ్ మిల్స్ కానీ ఇలా సౌర విద్యుత్కు మరి రాయితీలు ఇస్తూ దాదాపు 3600 మెగావాట్లు మరి మనం ఉత్పత్తి చేస్తున్నాం. మరి నా నియోజకవర్గంలో దాదాపు మైత్రా అని ఒక ఇంటర్నేషనల్ కంపెనీ 100 మెగావాట్ల విండ్ మిల్స్ ద్వారా మరి దేశంలోనే హయ్యెస్ట్ 120 మీటర్ల టవర్లతోటి మరి 100 మెగావాట్లు ఉత్పత్తి చేసి మరి సప్లై చేయడం, మరి అదేవిధంగా మరి సోలార్ ద్వారా కూడా దాదాపు ఒక 35 మెగావాట్లు మరి నా నియోజకవర్గం రావడం, వివిధ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున. మహేష్ రెడ్డి గారు క్వశ్చన్ అడగండి సార్, సమాధానం మంత్రి గారు చెప్తారు. ఎక్కడ మరి అదేవిధంగా అధ్యక్ష మరి రాబోయే కాలంలో కూడా ఎందుకంటే కరెంట్ ఉత్పత్తి అనేది అవసరం కాబట్టి జనాభా దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో మరి వీరికి ఇంకా రాయితీలు ఏమైనా ఇస్తున్నామా, సోలార్ పవర్ కానీ విండ్ పవర్ కానీ ఇస్తున్నా అని గౌరవ మంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. జయపాల్ యాదవ్ గారు. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి ఏ విధంగా ఉండేది, తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి ఈ విద్యుత్ జనరేషన్ ఏ విధంగా మరి మనం రీచ్ కాగలిగాం. ఈరోజు రెన్యూవబుల్ ఎనర్జీ పునరుత్పాదక ఇంధనం వినియోగంలో తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి ప్రగతి తర్వాత మనకున్నటువంటి హైడల్ పవర్ కానీ, థర్మల్ పవర్ కానీ, సోలార్ పవర్ కానీ, లేకుంటే రెన్యూవబుల్ ఎనర్జీ కానీ మిగతా రంగాల్లో ఉత్పత్తి చేస్తున్నటువంటి విద్యుత్తు మన రాష్ట్రానికి సరిపోతుందా, సరిపోతలేదా, భవిష్యత్ కార్యక్రమం ఏంది. తర్వాత ఈ మధ్యకాలంలో మీ ద్వారా మంత్రి గారిని కోరడం జరుగుతుంది. ఈ అగ్రికల్చర్ సంబంధించినటువంటి పంప్ సెట్లకు మీటర్స్ పెట్టాలని చెప్పి ఒక ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పి ఆ ప్రతిపాదన ఉందా లేదా? డిస్కమ్లు మొత్తం కూడా తెలంగాణకు సంబంధించి మరి గ్రిడ్ పరిధిలో వెళ్ళిపోతున్నాయి, కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళిపోతున్నాయి. రైతాంగం మొత్తం కూడా ఈరోజు ఆవేదనతో బాధతోటి ఉన్నారు. ఒకవేళ మీటర్లు పెడితే ఈ 30 లక్షల పంప్ సెట్లకు మనం ఉచితంగా విద్యుత్తు ఇవ్వగలుగుతామా, ఇవ్వలేమా, అది కూడా ఒకసారి చేయాలి. తర్వాత భవిష్యత్ కార్యక్రమాలకు మనకు ఇప్పుడున్నటువంటి మనకు ఏదైతే సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయో, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, దానికి సరిపడా ఉత్పత్తి మన రాష్ట్రంలో మనం చేయగలుగుతామా, లేకుంటే కేంద్రం పైన ఆధారపడ్డామా? ఒకసారి మంత్రి గారు దయచేసి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా
మరి ఆన్సర్ చేయాలని తమ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు మహేష్ గారు, అంజయ్ గారు ఈ విద్యుత్కు సంబంధించి అడిగిన దాంట్లో ఈ సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించడానికి మనం రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా వారి రివ్యూ చేసి అప్పటి వరకున్న పాలసీ ఏ విధంగా ఉంది, ఎందుకు మన దగ్గర ఈ సంప్రదాయేతర ఇంధన వనరులు ఎక్కువగా రావడం లేదు అని చెప్పి ఆలోచన చేస్తే వారిని డెవలపర్స్ని పిలిచి మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు చాలా విషయాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఆ రోజుకున్న పాలసీలన్నీ కూడా మాకేమాత్రం అభివృద్ధి చెందడానికి అనుకూలంగా లేవు, నష్టం జరుగుతూ ఉంది, మేము అందుకే రాలేకపోతున్నామని చెప్పినప్పుడు దాన్ని పెంచాలి అంటే ఏ అంశాలలో మీకు సహకారం కావాలని చెప్పి అడిగినప్పుడు వారు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది అధ్యక్ష. దానికి సంబంధించి వారు కోరిన విధంగా ప్రభుత్వానికి కూడా లాభమయ్యే విధంగా విద్యుత్తును పెంచుకోవడం కావాల్సిన పద్ధతుల్లో ఒక మంచి పాలసీని తీసుకురావడం జరిగింది. ఆ పాలసీ ద్వారా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ సౌర విద్యుత్తును ప్రత్యేకించి సంప్రదాయేతర ఇంధన వనరులలో ప్రధానమైనది మనకు సౌర విద్యుత్తు అతి చౌకగా వచ్చేది, దానికి సంబంధించి బాగా ఎంకరేజ్ చేయాలని చెప్పి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అనేది మొదటిసారిగా ఎక్కడైతే సబ్స్టేషన్ ఉంటుందో ఆ సబ్స్టేషన్ కెపాసిటీని బట్టి అది 33 కేవ సబ్స్టేషన్ కావచ్చు, 133 కావచ్చు, 220 కావచ్చు, వాటి సరిపోయే కెపాసిటీ అందుబాటులో ఉండే పద్ధతుల్లో అక్కడే పెట్టడానికి కావాల్సిన సదుపాయాన్ని మొదటిసారిగా భారతదేశంలో మన రాష్ట్రమే కల్పించింది అధ్యక్ష. అది గౌరవ మన ముఖ్యమంత్రి గారి ఆలోచనతో. దాని ద్వారా దేశంలో ధరలు బాగా తగ్గడం జరిగింది సౌర విద్యుత్తు ఉత్పత్తిలో. అప్పటి వరకు దాదాపుగా 17 రూపాయల వరకు చెల్లించే పరిస్థితిలో ఉన్న సౌర విద్యుత్తు మొదటిసారిగా 6 రూపాయల రేంజ్లోకే రావడం అనేది జరిగింది, మొదట తెలంగాణ రాష్ట్రంలో జరిగింది అధ్యక్ష. అది రాను రాను మన సిస్టంలో మిగతా వాళ్ళు అమలు చేసిన తర్వాత ఇవాళ దేశంలో చాలా కిందికి రావడం జరిగింది. దాదాపు ఇప్పుడు 2.5-3 రూపాయలకే లభించే పరిస్థితికి వచ్చింది. మనం ఆ రకమైన పాలసీ తీసుకురావడం ద్వారానే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి ఈ రాష్ట్రంలో ఉన్న సంప్రదాయేతర ఇంధన వనరులు కేవలం 72 మెగావాట్లు ఉంటే ఇవాళ అన్నీ కలుపుకొని 4,200 పైగా మెగావాట్లు మన రాష్ట్రంలోనే ఉత్పత్తి చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇంకా కూడా ఈ రాబోయే 2 సంవత్సరాలకు కూడా ఇంకా దాదాపు 3,000 మెగావాట్లకు కావాల్సిన పద్ధతుల్లో మనకు వివిధ సంస్థల నుంచి కూడా ఉత్పత్తి చేయడానికి అనుమతులు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష, ఒప్పందాలు కూడా చేయడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించి విద్యుత్ సంబంధించి రాబోయే అవసరాలకు సరిపడా ఉందా అని చెప్పేసి కూడా గౌరవ సభ్యులు అడిగినారు. ఉన్నది, ఎటువంటి సందేహం కూడా లేదు. మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సభలో ప్రకటించినారు. మనం ఇవాళ సమైక్య ఆంధ్రప్రదేశ్లో 23 రాష్ట్రాల్లో 23 జిల్లాల్లో కలిపి ఎంత వాడకం ఉండేనో 13,200 చిల్లర, ఇవాళ కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే 13,462 మెగావాట్ల పీక్ డిమాండ్ను కూడా మనం నమోదు చేసుకున్నాం, సక్సెస్ఫుల్గా విజయవంతంగా ఇచ్చినాం. ఇంకా 1000 మెగావాట్ల డిమాండ్ వచ్చినా ఎక్కడ ఇబ్బంది లేకుండా వినియోగదారులందరికీ కూడా, అన్ని రంగాల వినియోగదారులకు కూడా సరఫరా చేయడానికి, పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని రకాలకు కూడా ఎక్కడ కూడా ఎటువంటి సందేహాలు అక్కర్లేదు. అయితే గౌరవ సభ్యులు అంజయ్ గారు అడిగినట్లు ఈ మీటర్లకు సంబంధించి ఏంటి అని అన్నప్పుడు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఈ కండిషన్స్ పెడుతూ ఈ మధ్యకాలంలో చట్టం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. మనకు కూడా వాళ్ళు పంపించినారు, ఈ రకమైన చట్టం తీసుకొస్తూ ఉన్నాం, మరి మీకు మీ అభ్యంతరాలు ఏమైనా ఉంటే, సూచనలు ఉంటే చెప్పమని మనం గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా లేఖ ద్వారా పంపించినాం కేంద్ర ప్రభుత్వానికి. మన అభిప్రాయాలు ఏంది, రాష్ట్రంలో ఆ చట్టం ద్వారా రావడం ద్వారా జరిగే నష్టమేంది, మా రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు మేము అందించే క్రాస్ సబ్సిడీల విషయంలో కావచ్చు, సబ్సిడీల విషయంలో కావచ్చు, విద్యుత్తు వ్యవసాయ రంగానికి ఇస్తున్న 24 గంటల విద్యుత్తు కావచ్చు, ఏ రకంగా ఇబ్బంది జరుగుతుందనే విషయాన్ని కూడా స్పష్టీకరిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తెలియజేయడం జరిగింది అధ్యక్ష. అయితే మీటర్లు పెట్టాలి అనేది మాత్రం తప్పకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టంలో ఉంది. ఏది ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే హామీ ఇచ్చారు కాబట్టి ఎవరు కూడా రైతాంగం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి
తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తాను అధ్యక్ష.